అంటే ఇందులో చెల్లెలుగాను కనిపించబోతున్నారు, ఇటు లవర్గాను లేదు, కనిపించబోతున్నారు. లైక్ స్పెషల్ ఆ క్యారెక్టర్ డిజైన్ చేసింది వీళ్ళు. సో ఈ క్వశ్చన్స్ అన్ని ఓకే, అక్కడ అడగండి. వినాయక్ గారు ఏంటండి అసలు ఫస్ట్ సాంగ్లో చెల్లిగా చూపించారు, సెకండ్ సాంగ్లో లవర్గా చూపించారు, ఏంటి కాన్సెప్ట్ ఏంటి? కాన్సెప్ట్ ఒక లవ్ కాన్సెప్ట్ సార్. లవ్ ఇస్ యూనివర్సల్. సో ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ సిస్టర్ ఆర్ మదర్ ఆర్ it is universal. We can show to anybody else. So love, I took love as the main concept. So it has its own shape. So it's not like just sister and just heroine. It has its own shape, but love will be the major part in this film. Sorry. అంటే వీళ్ళు డ్యూయల్ రోల్స్ చేస్తున్నారా ఏంటి? అది ఒక సర్ప్రైజ్ సార్. ఓకే, సర్ప్రైజ్. ఓకే, భాషాశ్రీ గారు సార్ ఇక్కడండి ఇక్కడ సార్, మీరు ఫస్ట్ బిచ్చగాడు లాంటి బ్లాక్ బస్టర్ టైం నుంచి కూడా విజయ్తో పనిచేస్తున్నారు కదా. అక్కడి నుంచి ఇప్పుడు వరకు చూస్తున్న విజయ్తో 10 సినిమాలు చేస్తున్నారు, దగ్గర 9 సినిమాలు అన్నారు. ఆయనతో ఎలాంటి మార్పులు గమనించారు సార్ సినిమాకి? నటనలో కానీ ప్లస్ టెక్నికాలిటీస్లో కానీ ఆయన బడ్జెట్స్ పెంచుకుంటూ వెళ్ళిన విధానం. మనకి తెలుగులో కూడా 500-600 థియేటర్లు రిలీజ్ చేస్తున్నారని స్టేజ్ మీద ఆయన అంత ధైర్యంగా చెప్తున్నారు. అంటే ఆయన రేంజ్ని ఎలా పెంచుకుంటూ వెళ్ళారు, దాని పక్కనే మీరు ఉన్నారు కాబట్టి తెలుగుకు సంబంధించి మీరు మాట్లాడతారని. తెలుగు అంటే ఆయన కాన్సెప్ట్ని నమ్ముకున్నాడు అండి. ఆయన కాన్సెప్ట్ని నమ్ముకున్నాడు కాబట్టి అతన్ని దీనికి వెళ్ళాడు. అండ్ టెక్నికల్గా కూడా రోజు రోజుకి అతను పెంచుతున్నాడు స్టైల్ని, అతను టెక్నికల్ వాల్యూస్ని పెంచుకుంటూ వెళ్తున్నాడు కాబట్టి దాన్ని అలా నమ్ముతున్నాడు. ఈ సినిమాలో ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ సినిమాలో సంబంధించి మీరు అంతకుముందు సినిమాల్లో గమనించిన అంశాలు ఏమున్నాయి ఇందులో? ఇది సినిమా కంప్లీట్ కొత్తగా ఉందండి. ఇప్పుడు దాకా ఆయన చేసిన నేను వర్క్ చేసిన 10 సినిమాల్లో కూడా ఈ టైప్ క్యారెక్టర్ అతను చేయలేదు. ఇది 100% కొత్త క్యారెక్టర్, అతనికి కొత్త క్యారెక్టర్. ఇది ఒక ఫార్ములా